హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వాట్సప్ షేర్డ్ కథనంగా కూతురు తండ్రికి వరం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కూతురు తండ్రికి వరం. ఇక వినండి. ఒక కాలేజీలో ఒక అందమైన లెక్చరర్ చేరింది. ఆమె అవివాహిత. అమ్మాయిలందరూ ఆమె చుట్టూ చేరి, మేడం మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని జోక్ చేయటం ప్రారంభించారు. అలా రోజూ అడగసాగారు. తనేమో చాలా సూక్ష్మంగా పిల్లల నుండి దూరం జరుగుతూ కొంతకాలం గడిపేసింది. ఆ సంవత్సరం పరీక్షలు అందరూ బాగా రాసి పిల్లలందరూ సంతోషంగా వేసవి సెలవులకు వాళ్ళ ఊర్లకు వెళ్ళే హడావుడిలో ఉన్నారు. అప్పుడే ఇంటికి బయలుదేరిన ఆ లేడీ లెక్చరర్ను అందరూ కలిసి నిలదీయడం, తన పెళ్ళి ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని పట్టుబడతారు. మీకు ముందుగా మా ఊర్లో జరిగిన ఒక వింతైన విషయం చెబుతానని మేడం ఇలా మొదలుపెట్టారు. ఒక స్త్రీకి 5 కూతుర్లు. ఈసారి కూడా కూతురు పుడితే ఆమెను వీధిలో తోసేస్తానని ఆమె భర్త ఆమెను బెదిరించాడు. 6వసారి కూడా ఒక కూతురు పుట్టింది. భర్త ముందు చెప్పినట్టుగానే ఆ 6వ పసి ఆడబిడ్డను ఎత్తుకొని రాత్రి చీకటిలో నగరం మధ్యలో ఉన్న కూడలిలో వదిలివేశాడు. ఆ తల్లి రాత్రంతా ఆ చిన్న ప్రాణం కోసం ప్రార్థిస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం తండ్రి ఆ చౌరస్తా గుండా వెళ్ళినప్పుడు ఆ బిడ్డను ఎవరూ తీసుకెళ్లలేదని చూశాడు. ఆ బిడ్డ హాయిగా నిద్రవుతుంది. తండ్రి కూతుర్ని ఇంటికి తీసుకువచ్చాడు. కానీ క్రూరంగా మరుసటి రాత్రి మళ్ళీ ఆమెను చౌరస్తాలో వదిలేశాడు. కానీ ప్రతిరోజు అదే జరుగుతూనే ఉంది. తండ్రి ఆమెను బయట వదిలి వెళ్ళిన ప్రతిసారి ఎవరూ ఆమెను తీసుకెళ్ళనప్పుడు ఆమెను తిరిగి తీసుకువచ్చేవాడు. చివరికి తండ్రి అలసిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ గర్భవతి అయింది. అయితే ఈసారి ఆమెకు ఒక కొడుకును జన్మనిచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత తన మొదటి 5 కూతుర్లలో ఒక కూతురు చనిపోయింది. ఆ తర్వాత ఆ తల్లి పలుసార్లు గర్భవతి అయి మొత్తం 5 కొడుకులకు జన్మనిచ్చింది. కానీ కొడుకు పుట్టిన ప్రతిసారి ఒక్కొక్క కూతురు ఈ లోకాన్ని విడిచిపెట్టింది. కానీ ఒకే ఒక కూతురు బ్రతికి బయటపడింది. తండ్రి వదిలించుకోవాలనుకున్న కూతురు ఆమె. తల్లి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఇక్కడ 5 కొడుకులు, ఒక కూతురు, అందరూ పెరిగారు. ఆ తండ్రి గారేమో చాలా పెద్దవారైపోయారు. ఆయన చేతులతో తినలేరు, మరియు ఆయనకు సేవ చేయడానికి వేరే ఎవరూ లేరు కూడా. ఆ 5 కొడుకులేమో పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి తమ తండ్రి క్షేమం గురించి అడిగిపోతుంటారు. ఆ తండ్రేమో ఎప్పుడు ఏడుస్తూ సిగ్గుతో తనకు మిగిలిన ఏకైక కూతురితో అనేవాడట, నా ప్రియమైన కూతురా, చిన్నప్పుడు నేను నీకు చేసిన దానికి నన్ను క్షమించమని. ఏ తండ్రి తన ఆడబిడ్డను అవమానించి కష్టనష్టాలకు గురి చెయ్యకూడదని చెబుతూ కనిపించిన ప్రతి తండ్రికి చెప్పుకుంటూ తన కూతురు తన జీవిత అవసరాలను త్యాగం చేసి తనకు అపురూపమైన సేవలను అందిస్తున్న విధానాన్ని వివరిస్తూ కుళ్ళి ఏడుస్తూ వాళ్లకు చెప్తూ పశ్చాత్తాపపడుతుంటాడు. అమ్మాయిలు, ఇంతకు అటువంటి కూతుర్ని ఎవరైనా చూశారా మీరు అని ఆ లేడీ లెక్చరర్ అడిగితే అందరూ నిశ్శబ్దం పాటిస్తారు. అన్ని అవస్థలు పడ్డా ఆ కూతురు ఎవరో కాదు, మీతో మాట్లాడుతున్న నేనే అనేసరికి
ఉలిక్కిపడ్డ విద్యార్థులంతా ఒక్కసారిగా ఆమెను చుట్టేసుకొని బోరున ఏడ్చేశారు. అన్ని కష్టాలు చవిచూసిన తను మాత్రం చిరునవ్వుతో అందరినీ మరోసారి ఆప్యాయంగా పలుకరించి పిల్లలను నెమ్మదిపరిచి తండ్రి సేవ కొరకై పిల్లల దగ్గర సెలవు తీసుకొని తెలియని తృప్తితో తన ఇంటికి చేరింది. ఇదండి కూతురు ప్రతి తండ్రికి వరం అని చెప్పటానికి ఈ కథనం చాలు కదా. ఈ అంశం వాట్సప్ షేర్డ్ మ్యాటర్గా లభించిన మీదట మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.